హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. మా బాబాయ్ గారు చనిపోవడం వల్ల నేను కొంతకాలం పోస్టులు అనేది పెట్టలేదు ఫ్రెండ్స్. మనసు కొంచెం బాగోలేక ఈ వీడియోస్ చేయలేకపోయాను. మా బాబాయ్ బ్రతికున్నప్పుడు నా ఛానల్ని చూశారు. నా వీడియోస్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ఇంకా బాగా చేయాలని కోరుకున్నారు. సో ఆయన కోరిక కూడా నేను మంచిగా వీడియోస్ చేయాలని, అందుకని మళ్ళీ ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా మా ఇంటి ముందున్న మొక్క ఫ్రెండ్స్. చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చేసాయి. ఆకులు అయితే తక్కువ ఉంటాయి కానీ ఫ్లవర్సే ఎక్కువ ఉంటాయి. ఇటువంటి ఎన్నో మంచి మంచి చెట్లు మా రీజియన్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఒకరోజు మా ఇంటి ముందే ఫ్రెండ్స్, ఇది గ్లాస్లోంచి తీసిన వీడియో, వడగళ్ళ వాన పడింది. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ వడగళ్ళు చూడటం. చూడండి, ఐస్ ముక్కల్లాగా పైనుంచి చాలా ఫాస్ట్గా పడింది. ఒక 10 నిమిషాల సేపు ఆగకుండా ఈ వడగళ్ళ వాన కురిసింది. మీరు ఎప్పుడైనా వడగళ్ళ వాన ఇలా లైవ్లో చూసారా ఫ్రెండ్స్? చూస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ వడగళ్ళ వాన చూడటం చాలా ఆశ్చర్యంగా, అలాగే చాలా సర్ప్రైజ్గా, హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను నాటుకోడి పులుసు చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ నాటుకోళ్ళు అమ్మే ఫాము మా ఇంటికి ఒక 40 మినిట్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన నాటుకోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనే చేతులతో పసుపు రాసి దాన్ని ఇలా నిప్పుల పైన కాలుస్తున్నాను. ఈ కాల్చిన నాటుకోడి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సిటీస్లో అయితే మనకి ఇలా కాల్చుకునే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. మనం కాల్చమంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ లైటర్తో కాల్చిస్తారు. అది అంత టేస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇలా స్లోగా నిప్పుల మీద కాల్చిన కోడి, దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు అవకాశం ఉంటే మీరు కూడా ఈసారి నాటుకోడిని ఇలా పసుపు రాసి నిప్పుల మీద కాల్చి ట్రై చేయండి. మామూలు మన బ్రాయిలర్ చికెన్ కన్నా నాటుకోడి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చూశారు కదా, ఇలా దోరగా ఎర్రగా దీన్ని కాల్చుకున్నాము. ఈ నాటుకోడి మాకు 2 kgs వరకు ఉంది ఫ్రెండ్స్. దీన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత దీన్ని శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనందరి ఫేవరెట్ నాటుకోడి పులుసుని తయారు చేయబోతున్నాను. దీనికి తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. ఈ నాటుకోడిలోకి మనకు కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకున్నాను, మరీ చిన్న ముక్కలు కాదు. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాను. తర్వాత ఒక పండు టొమాటోని ఇలా ముక్కలు చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, అది ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, చెక్క ఒక 1.5 నుంచి 2 అంగుళాల వరకు ముక్క, తర్వాత లవంగాలు ఒక 5-6, తర్వాత అనాస పువ్వు, ఇవన్నీ తీసుకున్నాను మసాలాలోకి. తర్వాత వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత ఇది ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత గసాలు 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి ధనియాలు ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వీటిని వేయించుకుంటాను.
ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి. నాకు పచ్చి కొబ్బరి టైంకి లేదు కాబట్టి ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇలా ఈ మసాలా దినుసులన్నిటినీ ఒక ప్యాన్లో ఏమీ ఆయిల్ ఏం వేయకుండా లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని ఇలా కలుపుతూ చక్కగా దోరగా వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలుక్కాయలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 మరాఠీ మొగ్గ అంటారు కదా, అవి కూడా వేసుకున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు దాన్ని మళ్ళీ చెప్తున్నాను. వీటన్నిటిని ఇలా కలుపుతూ చక్కగా దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ధనియాలు ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పొడి అలాగే గసగసాలు కూడా వేసుకొని ఒక 1 మినిట్ మాత్రమే వీటిని వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఎండు కొబ్బరి పొడి త్వరగా మాడిపోతుంది. అందుకని లాస్ట్లో ఒక 1 మినిట్ ముందు మాత్రమే వీటిని వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ ఎండు కొబ్బరి పొడి అలాగే గసగసాలు కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత ఒక కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఒక 2 కేజీల వరకు నాటుకోడిని తీసుకున్నాను. అందుకని దానికి సరిపడా ఇలా ఒక పెద్ద కడాయిని పెట్టుకున్నాను. తర్వాత దీనిలోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి నేను ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకున్నాను. ఇవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది చికెన్కి యాడ్ అవుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ షాజీరా ఇందులోకి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ షాజీరా బిర్యానీ ఆకుని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. వీటి వల్ల ఈ నాటుకోడి పులుసుకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఈ టైంలో నేను దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 4-5 పచ్చిమిరపకాయలని యాడ్ చేశాను. మన కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు యాంటీబయాటిక్ గుణాలు కలిగి ఉంటుంది, మనకి చాలా మంచిది. దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నేనైతే కూరల్లో పసుపు కొంచెం ఎక్కువే వేస్తాను. నేను రోజు వేసిన దానికన్నా తక్కువే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ నాటుకోడిని కాల్చేటప్పుడు పసుపు అయితే ఎక్కువ దానికి పట్టించి కాల్చుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఈ ఆనియన్స్ త్వరగా వేగటానికి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది అనిపించవచ్చు, కానీ నేను దీంట్లో వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేయటం వల్ల ఇలా లూజ్గా అయింది. దాని క్వాంటిటీ మాత్రం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా దాన్ని అడుగంటకుండా కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేగిందని మనకు తెలుస్తుందంటే దీనిలోంచి ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇది చక్కగా వేగిపోయినట్టు అర్థం.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ ఇలా మన అల్లం వెల్లుల్లి మిశ్రమంలోకి యాడ్ చేసుకొని వీటన్నిటికి కూడా ఈ అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు ఇవన్నీ పట్టే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పీసెస్లోకి ఉప్పు అలాగే ఈ మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ చికెన్లోంచి వాటర్ బయటికి వచ్చి అది చక్కగా కుక్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని మరొకసారి దీన్ని కలయి పెట్టి తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాల సేపు దీన్ని బాయిల్ చేసుకోవాలి. మామూలు బ్రాయిలర్ కోడి కన్నా ఇది కొంచెం దీని మీట్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. అది మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్లోంచి వాటర్ బయటికి రావటం అనేది స్టార్ట్ అయింది. ఇలా చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఇది ఉడుకుతుంది. తర్వాత దీంట్లోకి నేను ఒక పండు టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం లైట్గా పులుపు టేస్ట్ వస్తుంది. ఇది పులుసు కాబట్టి మనం పులుపు కోసం ఈ టొమాటోని వేసుకున్నాము. టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని దీన్ని మరొకసారి మూత పెట్టుకొని ఈ టొమాటో ముక్కలు మగ్గే వరకు అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు దీన్ని మగ్గించుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూసుకున్నాను ఫ్రెండ్స్. మనం యాడ్ చేసిన టొమాటో ముక్కలు అనేవి మెత్తగా అయిపోయాయి. దీన్ని మరొకసారి ఇలా అడుగంటకుండా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తూ కలుపుతూ వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ఇందాక నేను చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర, ఇంకా అనాస పువ్వు, చెక్క, లవంగాలు వీటన్నిటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని ఈ టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత ఈ నాటుకోడిలోకి వేసుకొని ఈ మసాలా పౌడరు ఈ చికెన్ పీసెస్కి అన్నిటికీ పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుతూ దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని మరొకసారి మూత పెట్టుకొని ఈ మసాలా పౌడర్ అంతా దాని స్పైసీనెస్ అదంతా ఫ్లేవర్ ఈ చికెన్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయింది. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 3 స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఇది మామూలుగా మనం ఇంట్లో యూస్ చేసే మసాలా కారం, కూర కారం అంటారు కదా, ఈ కారాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ కారం అంతా ఈ చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఇలా చక్కగా మొత్తం కలయి పెట్టాలి. ఇలా కలయి పెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు దీన్ని మగ్గించుకుంటాను ఫ్రెండ్స్. నాటుకోడి కర్రీ చేయటం కొంచెం పెద్ద పనే ఫ్రెండ్స్. మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, మీ ఇళ్ళల్లో మీరు చేసుకుంటారు కాబట్టి. మామూలు బ్రాయిలర్ చికెన్ అయితే మనకి ఒక 20 to 30 మినిట్స్ లోపు ఉడికిపోతుంది. నాటుకోడి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఎక్కువసేపు పడుతుంది. ఏ కూర అయినప్పటికీ ఇలా కొంచెం శ్రద్ధగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నెమ్మదిగా ఉడికిస్తూ దాన్ని వండుకుంటే దాని టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. కొంతమంది టైం ఫ్యాక్టర్ని బట్టి కుక్కర్లో వేసుకొని తర్వాత దీన్ని తాలింపేసి వండుకుంటారు. అలా అయినా వండుకోవచ్చు. కాకపోతే ఇలా డైరెక్ట్గా వండుకోవటం వల్ల అది కొంచెం టేస్ట్ అనేది ఎంతైనా డిఫరెన్స్ అనేది ఉంటుంది.
ఇలా వండుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది పులుసు కాబట్టి దీంట్లోకి నేను ఈ పీసెస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ నాటుకోడి పులుసుతో గారెలు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? గారెలు నాటుకోడి కాంబినేషన్ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నాటుకోడి పులుసు వండుతుంటే దీని సువాసనకైతేనే నాకు కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. వండే వాళ్ళకైతే దీని సువాసనతోనే కొన్నిసార్లు కడుపు నిండిపోయి ఆకలి అనిపించదు తర్వాత. మా వారు ఇంకా మా పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు. ఇదైతే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. తర్వాత నేను ఇలా ఒక స్పూన్తో దాన్ని చెక్ చేశాను, ఉప్పు కారం సరిపోయిందో లేదోనని. నాకు ఇంకా కొంచెం ఉప్పు పడుతుందనిపించింది. అందుకని నేను ఒక స్పూన్ నుంచి స్పూనున్నర వరకు ఇలా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని దీని అంతటినీ ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకొని దీని అంతటినీ కొంచెం బాయిల్ చేసుకున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పులుసు అనేది చక్కగా ఇలా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక చికెన్ పీస్ తీసుకొని అది ఉడికిందో లేదో ఇలా గంటతో టెస్ట్ చేస్తున్నాను. చూడండి, చికెన్ పీస్ అయితే చక్కగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది. ఇలా ఉడికితే ఏంటంటే పిల్లలు కూడా దీన్ని ఈజీగా తినగలుగుతారు. అందుకని దీన్ని చక్కగా ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తే నాన్ వెజ్ వంటకానికైనా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత నేను ఒక 2 నిమిషాలు మాత్రమే దీన్ని స్టవ్ పైన ఉంచుకొని మరిగించుకొని తర్వాత దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇది బిర్యానీ రైస్లోకి అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. గారెలు కూడా దీనికి మంచి కాంబినేషన్. మా బాబాయ్కి కూడా ఈ నాటుకోడి పులుసు ఎంతో ఫేవరెట్ అండి. అందుకే ఆయన్ని గుర్తు చేసుకుంటూ నేను మళ్ళీ ఈ వంటకంతో నా ఈ యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మరి మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాటుకోడి పులుసు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. తింటే కూడా అంతే యమ్మీగా ఉంటుంది. నాటుకోడి పులుసు నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి. సో మీరందరూ కూడా ఈ రెసిపీని చక్కగా ట్రై చేసి దీన్ని ఫీడ్బ్యాక్ ఏంటో నాకు తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.